గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి రాజధాని లేకుండా చేసిందని విమర్శించారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏపీ ప్రజలు సగర్వంగా చెప్పుకునేలా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పారు. మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పే ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు మూడు రాజధానులు మూడు ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే మన వాళ్ళు బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. అలాంటి రాజధాని ఒకటే మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. అమరావతి పేరును కూడా చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి మావిగన్ అంటూ కొత్త పేరును తీసుకొచ్చారని మండిపడ్డారు చంద్రబాబు. ఈ మావిగన్ అంటే ఏంటో తనకు తెలియదని అన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓరోలేక అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మొన్న మాట్లాడుతూ మావిగన్ అంట. ఏవి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి కరెక్ట్ కాదని. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, ముఠా నాయకులు ఉండేవాళ్ళు, మత విద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు. ఏదైతే మొన్నే మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్ లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు. నేను ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత. పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ను నిర్మించామని చెప్పారు సీఎం చంద్రబాబు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం ఇస్తామన్నారు చంద్రబాబు. నదుల అనుసంధానం జరగాలి. వాజ్పేయి గారి పీరియడ్లో ఆ రోజు కూడా ప్రయత్నం చేశాం. ఆ రోజు ప్రయత్నం గంగా నది నుంచి కావేరి నది వరకు నదుల అనుసంధానం చేయాలని. అది జరిగితే ఈ దేశంలో సంపదకు ఏమాత్రం కూడా తక్కువ కాదని మీకు తెలియజేస్తున్నా. నేను ప్రధానమంత్రి గారిని అడిగాను. మోడీ గారిని అడిగితే ముందు మీరు రాష్ట్రంలో చేయండి, తర్వాత దేశంలో కూడా చేస్తామని అన్నారు. ఈరోజు ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, పోలవరం డయాఫ్రామ్ వాల్ని కూల్చేసి పోలవరాన్ని గోదావరిలో ముంచితే ఈ 21 నెలల్లో ఆ డయాఫ్రామ్ వాల్ పూర్తి చేసి పాత డయాఫ్రామ్ వాల్ కాకుండా కొత్తదే నిర్మాణం చేశాం. ఎందుకంటే ఒక్కొక్కసారి 50 లక్షల క్యూసెక్స్ నీళ్లు సముద్రంలోకి పోతాయి. అంత ప్రమాదమైన నది గోదావరి. అంటే ఒకే రోజు 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే అతి పెద్ద నది. అలాంటప్పుడు ఎక్కడైనా ప్రమాదం జరగకూడదని చేసిన తప్పుని కరెక్ట్ చేసి ఈరోజు మొత్తం డయాఫ్రామ్ వాల్ కొత్తది వేశాం. ఆ డయాఫ్రామ్ వాల్ పూర్తయింది. మొన్నే మా రామానాయుడు గారు గట్టిగా పనిచేసి అనుకున్న సమయం కంటే ముందు డయాఫ్రామ్ వాల్ పూర్తి చేశారు. ఈరోజు మీ యొక్క తాడిపత్రిలో అనౌన్స్ చేస్తున్నాను, యాడికలు అనౌన్స్ చేస్తున్నాను, 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి